తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఎప్పుడు వస్తాడని తండ్రి కనిపెడుతూనే ఉన్నాడు. కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని చేర్చుకున్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం కదా. దేవుడు ఎప్పుడు కూడా ఓపెన్ ఆర్మ్స్తో ఆయన ఉన్నారు, మనల్ని పిలుస్తూనే ఉన్నారు. కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ కృపాకాలంలో దేవుడు తన చేతులు చాపే ఉంచాడు. ఎట్ ఎనీ మూమెంట్ యూ కెన్ కమ్ టు గాడ్. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చేయచ్చు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించగలిగితే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఈ బాహువు ఎలాంటిదంటే పరాక్రమము కలిగిన బాహువు. అంత మాత్రం కాకుండా నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అనే మాట అక్కడ రాశాడు కదా. దేవుని చేతులట బలమైన చేతులు, రెండవది ఉన్నతమైన చేతులు. ఇది మన జీవితాల్లోనికి ఏ విధంగా అన్వయించుకోగలము అంటే, ఎవరైతే తమ జీవితాలను ప్రభు చేతిలో పెడుతున్నారో, ప్రభువా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా సంకల్పం కాదు, నీ ఇష్టము, నీ చిత్తము, నీ సంకల్పము నా జీవితంలో నెరవేర్చబడాలని నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. నీవు నన్ను బలపరచు ప్రభు అని ఎవరైతే దేవుని చేతులకు తమ జీవితాన్ని అప్పగిస్తారో, బలమైన దేవుని చేతులు మనలను బలపరుస్తాయి. ఆమేన్. దేవుని చేతులు బలమైనవి కాబట్టి ఆ చేతులు మనల్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. అప్పుడు నువ్వు నేను కూడా దావీదు భక్తుడు చెప్పినట్టుగా, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతాను. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనే మాటను మనం చెప్పగలం.